ఎండల్లో బయట పనిచేసే రైతుల్లో మేము చాలా ఎక్కువగా చూస్తూ ఉన్నాం. వాళ్ళు కూడా మంచిగా సరిగా తాగటం లేదు వేళకి. దానికి తోడుగా ఇంకా చాలా నిశ్శబ్దంగా వాతావరణంలో మార్పులు కాకుండా సామాజికంగా వీళ్ళందరూ కూడా చిన్న చిన్న విష పదార్థాలని వేడిసైడ్స్ అంటూ ఉంటాం. అది నా దృష్టిలో విష పదార్థాలు, కానీ వాళ్ళకి అవి చాలా అద్భుతమైనటువంటి పదార్థాలు. ఎందుకంటే అది కలుపు మొక్కలన్నీ కూడా తీసివేయడానికి, ఎరివేయడానికి వాళ్ళు ఉపయోగిస్తూ ఉంటారు. స్ప్రే రూపంలో కొడుతూ ఉంటారు, లేదా లిక్విడ్ రూపంలో చేసి అలా చల్లుతూ ఉంటారు. వాళ్ళకి స్వతహాగా వాళ్ళకి ఎటువంటి రక్షణ వాళ్ళకి ఉండదు. పోనీ ఆ డబ్బాల మీద ఏమైనా రాస్తారా అంటే మన దేశంలో చాలా కష్టపడి మనం సిగరెట్ల మీద, ఆల్కహాల్ల మీద ఇంజూరియస్ టు హెల్త్ అని పెట్టాము. అప్పుడెప్పుడు మన దేశంలో చిన్న వాటి మీద, బీడీల మీద ఒక కపాలం గుర్తు పెట్టాలంటే కూడా మన దేశంలో చాలా పెద్ద గలాటా చేసి గొడవ పెట్టేసి అందరూ వచ్చేసి వద్దొద్దు అలా పెట్టొద్దు, అది భయం అవుతుంది అని చెప్పారు. భయపడుతూనే తాగేవాడే వాడు తాగుతున్నాడు, భయం లేనివాడే తాగుతాడు. భయపడేవాడు ఎందుకు ముట్టుకుంటాడు అంటే వాడు తాగుతున్నాడు అంటే భయం లేదనే. వాడు నువ్వు కపాలం పెడితే ఏంటి, అస్థిపంజరం పెడితే ఏంటి, వాడు ఎందుకు బాధపడతాడు, భయపడతాడు. సో అలాంటిది ఉందన్నట్టు. అటువంటి లేకుండా, ఎటువంటి మార్పులు లేకుండా ఈ వీడిసైడ్స్ అంటూ కలుపు మొక్కలకు చల్లే పదార్థాలని చాలా నిశ్శబ్దంగా వాళ్ళ శరీరంలోకి వెళ్తూ ఉన్నాయి. ఇవి చాలా నెమ్మదిగా కిడ్నీలను పాడు చేస్తూ ఉన్నాయి. చాలామంది దాన్ని ఒకేసారిగా తాగి పారాకాట్ అంటూ ఉంటారు. దాన్ని ఒకేసారిగా బాగా తాగి వాళ్ళు ప్రాణాపాయ పరిస్థితి వచ్చి కిడ్నీ ఫెయిల్ చేసుకుని వచ్చి వాళ్ళు మా దగ్గరకు వస్తూ ఉంటారు, చనిపోతూ ఉంటారు. వాళ్ళు కాకుండా ఈ రకరకాల పెస్టిసైడ్స్ అన్నీ కూడా మొక్కల మీద చల్లుకోవడము, వాళ్ళు చల్లే క్రమంలో వాళ్ళు పీల్చుకోవడము, అలాగే ఆ కూరగాయల మీద, ఆకుకూరల మీద, పండ్ల మీద వాళ్ళు చల్లినప్పుడు వాడిని సరిగా శుభ్రపరచుకోకుండా, ఒక తగినంతగా శుభ్రం లేకుండా బహుశా మనం కూడా తాగడము, ఆ పదార్థాలు మన లోపలికి వెళ్ళిపోతూ ఉండడం.